నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో దళిత కోటకు రావాల్సినటువంటి నిధులలో అన్యాయం జరిగింది. గతంలో ఎస్సీ ఎస్డీఎఫ్ నుండి 36,750 కోట్లు గత ప్రభుత్వంలో కేటాయించగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో దాన్ని 33,150 కోట్లకు తగ్గించారు. కాగా 2024 బడ్జెట్లో 3,500 కోట్లను తగ్గించింది. దీనిపైన దళితులపై కాంగ్రెస్ కు ఎంత చిత్తశుద్ధి ఉందో కనిపిస్తుంది. ఎవరికైనా ఏ వాటానైనా ఇచ్చుకొని, కానీ మా దళితుల వాటాను మాత్రం దళితులకు ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రతిపాదన ఖండిస్తూ బడంగపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుంటి భాస్కర్ ఆధ్వర్యంలో జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, రాష్ట్ర ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు గడ్డం వెంకటేష్, జిల్లా కార్యదర్శి గుండె నాగార్జున బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోలేరాజు, బీజేవైఎం మున్సిపల్ అధ్యక్షులు రాలగూడెం రామకృష్ణారెడ్డి, సురేందర్ రెడ్డి, జగదీశ్వర్ రాజు, మల్లేష్, రాజేందర్ రెడ్డి, గుమ్మడి రవికాంత్ రెడ్డి, నరసింహ, శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళితుల యొక్క నిధులను దారి మళ్లించే విధంగానే చేస్తూ ఉంటారు వీళ్ళు. మరి గతంలో ప్రభుత్వం కూడా అదేవిధంగా దళితులను మోసం చేసి మరి ఒక 10 ఏళ్ళు పరిపాలన చేసిరు. మరి వాళ్లకు ఏ విధంగా అయితే బుద్ధి చెప్పిరో దళితులు, రేపు జరిగేది కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అదేవిధంగా జరుగుతుంది. కాబట్టి మరి దళితులతోని పెట్టుకున్న ప్రభుత్వాలు ఏవి కూడా ఇప్పటిదాకా మనుగడ సాధించలేదు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అని ఈ యొక్క కార్యక్రమం నిరసన మరి ఈరోజు బడంగపేట నగర పంచాయతీ తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఎస్సీలను నిర్లక్ష్యం చేస్తూ బడ్జెట్ కేటాయింపులో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏదైనా జరిగితే మరి భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా వృత్తం చేసి మరి దళితులకు అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముచ్చుకుంటాం. కార్యక్రమం గురించి గౌరవ పెద్దలు మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. భారత్ మాతాకి జై. నిన్న రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ సమాజంలో ఈరోజు అట్టడుగు స్థాయిలో దారిద్ర్య లేక దిగువన ఉన్నటువంటి ఏదైనా సమాజం ఉందంటే అది ఈరోజు దళిత సమాజం. ఈరోజు బడ్జెట్లో వాళ్ళకి నిధులను తక్కువ ఇచ్చినట్టని చెప్పి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షుల పిలుపు మేరకు నిరసన కార్యక్రమము, సీఎం దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమానికి తీసుకున్న కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు దళిత మోర్చా రాష్ట్ర నాయకులు గడ్డం వెంకటేష్ గారికి, అలాగే రంగారెడ్డి జిల్లా దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారికి, దళిత మోర్చా కార్యదర్శి గుండె నాగార్జున బాబు గారికి, యువ మోర్చా అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఎన్నికలప్పుడు అందరూ కూడా తొందరగా మోసం చేసేది దళిత సామాజిక వర్గాలు. మీకు ఎన్నికలు అయిన తర్వాత అది చేస్తాము ఇది చేస్తామని మాయమాటలు చెప్పి వాళ్ళ ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. దాంట్లో రేవంత్ రెడ్డి ఏం తీసుకోకుండా సేమ్ అదే ఆనవాయితీని కొనసాగించుకుంటూ వచ్చిండు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో దళితులకు అడగకపోయినా 3 ఎకరాల భూమి ఇస్తాని, దళిత బంధు ఇస్తాని ఓ పథకం పెట్టి వాళ్ళ కార్యకర్తలకు దోపిడీ చేసి దళిత ఎస్సీ కార్పొరేషన్కి రావాల్సిన సాధారణ నిధులను కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు మోసం చేసిన కేసీఆర్ బాటలోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఆయన కనీసం అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకు నాకించుకున్నా కూడా ఈయన అసలు బెల్లమే లేదు, బడ్జెట్లో దళితులకు అసలు ప్రాధాన్యమే లేదు అనే విషయంలో కోతలు విధించి మరియు బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఈ వివక్ష ఎందుకంటని చెప్పి ఈరోజు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం నాయకులు, మేధావులు, విద్యార్థులు, యువతి యువకులు అందరూ కూడా ఈరోజు గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరి యొక్క ప్రశ్నలు అన్ని వేళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి. తస్మత్ జాగ్రత్త, మీరు ఇకనైనా బడ్జెట్ను సవరణ చేసి వీలైనన్ని ఎక్కువ బడ్జెట్ను దళిత
సామాజిక వర్గానికి కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ దళితులకు అన్యాయం జరిగిందని అన్యాయం చేసిన వాళ్ళు గత ప్రభుత్వంతో పోలిస్తే గత ప్రభుత్వంలో దళితుల కోటా కిందకు 36,670 కోట్లు నిధులు విడుదల చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 3,500 కోట్లను వాళ్ళు తొలగించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి బీజేపీ దళిత మూడు తరఫున మేమంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మీకు దళిత ఓట్లు కావాలి, దళితులు కావాలి, కానీ దళితులకైతే వచ్చే నిధులు మాత్రం మీరు అక్కడ మళ్ళిస్తున్నారు. అదే ఇంట్లో ముందుకు మైనార్టీ ముస్లింలకు ఉన్న 15% మీరు డబల్ చేసి ఈరోజు మా ఎస్సీ యొక్క నిధులను వాళ్ళకు తొలగిస్తాం, వాళ్ళకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కావున మీరు క్షమాపణ చెప్పి మాకు ఏ విధంగా వచ్చే నిధులు ఉన్నాయో మాకు న్యాయం జరిగేట్టు మీరు చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించేదాకా మేము పోరాడదామని తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా సెక్రటరీ నిన్న నారాయణరావు మాడవలసిగా కోరుతున్నాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నిన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్లో భాగంగా ఎస్సీలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద గత ప్రభుత్వం 3,650 కోట్లు రిలీజ్ చేసి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని 33,000 తగ్గించింది. అంటే దాదాపు 3,500 కోట్లు తగ్గించి ఈ యొక్క ఫండ్ని మైనార్టీలకు ట్రాన్స్ఫర్ చేయడం ఇంతవరకు న్యాయమని కొంత అధ్యక్షులు ప్రశ్నిస్తున్నారు. ఈ యొక్క ఫండ్ మీరు మైనార్టీ ఓట్ల కోసం, వాళ్ళ మెప్పు కోసం వాళ్ళ ఫండ్స్ డబల్ చేసిరు. ఏదైతే అప్పటిని వయసి మిమ్మల్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తూ ఉంటే మీకు సమాధానం చెప్పనీకే శాతం కాక వాళ్ళ మెప్పు కోసం దళితుల ఫండ్స్ని తీసుకుపోయి మీరు మా ముస్లింలకు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కావాలంటే బడ్జెట్ మొత్తాన్ని కూడా మీరు మైనార్టీలకు తరలివ్వండి, కానీ ఎస్సీల నిధులు కోత కోస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ఎస్సీ మోర్చా తరఫున మీ అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నది ఒక్కరికి 1 ఎకరా కూడా ఇవ్వలేదు. దళిత బంధు అని చెప్పింది, మోసం చేసింది. ఇలా దళితులను మోసం చేస్తే ఎలాగైతే గత ప్రభుత్వాన్ని గద్దెదించామో ఈ ప్రభుత్వాన్ని కూడా అతి తొందరలో 6 నెలల నుంచి సంవత్సరం లోపలే ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా కూలిపోతుంది. మీరు దళితుల ఫండ్స్తోని వేరే కార్యక్రమాలకి పేరుకేమో నామం మాత్రం రిలీజ్ చేస్తారు, కానీ ఆ ఫండ్స్ మాత్రం స్పెషల్ ఫండ్స్ అని పేరుకే స్పెషల్ ఫండ్స్, కానీ ఆ ఫండ్స్ మాత్రం ఎస్సీలకు ఏ రకంగా ఉపయోగపరచలేదు. ఒక్కసారి మీరు ప్రభుత్వ పాఠశాలలలో ఎస్సీ హాస్టళ్లలో మీరు ఒకసారి చూడండి, అధ్వాన పరిస్థితిలో ఈ దళిత బిడ్డలు గడుపుతున్నారు. మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర లేచి ఈ దళితులకు సపోర్ట్ చేయకపోతే మాత్రం పతనం కంపల్సరీగా అవుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి